హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము రూఫ్ గార్డెన్లో కానీ కిచెన్ గార్డెన్లో కానీ మిర్చి మొక్కలు ఎలా పెంచుకోవాలి, ఎందుకు పెంచుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. మొదటగా మీరు మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరిచ్చే ప్రోద్బలంతో మా ఛానల్ ఇంకా ముందుకు పోతుంది. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీకు కూడా మా గార్డెన్కు సంబంధించినటువంటి సందేహాలకు సమాధానాలు మా ఛానల్ నుంచి మీకు లభిస్తాయని నేను ఆశిస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. అలాగే ఈ రోజుల్లో మార్కెట్లో దొరికే కూరగాయల్లో అత్యంత భయంకరమైనటువంటి విష రసాయనాలు వాడుతున్నటువంటి పంటల్లో మిర్చి పంట ఒకటి. వీటి మీద విపరీతం మొక్క పుట్టిన దగ్గర నుంచి అవి ఖాతా వచ్చే వరకు మొత్తం రకరకాల రసాయనాలు స్ప్రే చేస్తున్నారు. చేయటం వలన మనకు అవి మార్కెట్లోకి వచ్చినప్పుడు వాటి మీద రసాయన అవశేషాలు ఉండటం వలన మనకు ఆరోగ్యానికి హాని కలుగుతుంది. కాబట్టి మీ కిచెన్ గార్డెన్లో కానీ రూఫ్ గార్డెన్లో కానీ ఖచ్చితంగా మీరు మిర్చి మొక్కలను పెంచుకోవాలి. అలాగే నెక్స్ట్ ఎలా పెంచుకోవాలనే దాని గురించి మాట్లాడదాం. మొదటగా మీరు ఈ మొక్కలను నారు పోసుకోవాలి. నారు పోసుకున్న తర్వాత వాటిని ఒక 3 ఇంచులు 4 ఇంచులు అయిన తర్వాత వాటిని ఒక 12 నుంచి 15 ఇంచెస్ బ్యాగులకు కానీ గ్రో టబ్స్లకు కానీ మార్చుకున్న తర్వాత అవి ఒక 8 ఇంచెస్ పెరిగిన తర్వాత వాటి ఇగుర్లు గిల్లేస్తే కింద నుంచి బ్రాంచెస్ వస్తాయి. అప్పుడు మనకు ఎక్కువ కాత కాసే అవకాశం ఉంటుంది. కాబట్టి అదొక టెక్నిక్ చేయండి. నెక్స్ట్ వారానికి ఒకసారి మీరు నీమాయిలు మరియు పుల్లని మజ్జిగ మరియు బనానా ఫీల్ ఫర్టిలైజర్ స్ప్రే చేయండి. ఇలా చేసిన తర్వాత ఎవ్రీ 15 రోజులకు ఒకసారి వాటి చెట్టు చుట్టూ మొదట్లో తవ్వి గుప్పెడంతా వర్మి కంపోస్ట్ వేయండి. ఇలా వేసిన తర్వాత మీకు ఇవి మనకు మంచి క్రాప్ వచ్చేస్తాయి. వాటిని మీరు చేయాల్సిందల్లా ఎక్కువగా మొక్కను గమనించాల్సిందే. ప్రతిరోజు మీరు ఈ యొక్క మిర్చి మొక్కలను గమనించాలి. ఎందుకంటే వీటి యొక్క అడుగు భాగంలో ఎక్కువ తెల్ల నల్లి అట్లాంటివి ఎక్కువగా వస్తుంటాయి. వీటికి మీరు గమనించి స్ప్రే చేయండి.